నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, విశ్వవాసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి సంబంధించి విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 2. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ యొక్క నూతన సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించి శుక్రగ్రహ, శనిగ్రహ, బుధగ్రహ ప్రభావం వలన ఈ వారాల్లో కూడా అంటే శుక్రవారం, శనివారం, బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదిలా ఉండగా తులారాశి వారికి సంబంధించిన విషయంలో ఘాతవారం మనకి గురువారం అవుతుంది. ఆ గురువారం నాడు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిది. ఈ ఏడాది వీరికి నూతనమైనటువంటి పనులు ప్రారంభించే అవకాశం ఉంది, వస్తువులు కొనే అవకాశం ఉంది, స్థలములు కొనే అవకాశం ఉంది. అలాగే శనిగ్రహ ప్రభావం వలన శుభస్థానంలో సంచారం చేయడం వలన పోటీ రంగాల్లో విజయం సాధిస్తారు. అంటే గతంలో వీరిని ఎవరెవరైతే తక్కువగా చూశారో ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఇంత బాగా చేస్తున్నారని మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. సామాజిక స్ఫురం వీరికి ఎక్కువ. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ ఏడాది కొన్ని విషయాల్లో కాస్త జాప్యము, సవాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ దీర్ఘకాలికమైనటువంటి విజయాలు మాత్రం తథ్యం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించి తులారాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఉద్యోగస్తుల్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. వీరు ఎవరికి కూడా కాంట్రాక్ట్ చేసి ఉద్యోగం చేయకండి. వీరికి ఉన్నటువంటి పరిస్థితి వలన, టాలెంట్ వలన వీరిని కాంట్రాక్ట్లో పెట్టేస్తే జీతం పెంచకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మే తర్వాతి కాలంలో కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. గురువు విగ్రహం యొక్క ప్రభావం వలన వీరు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. శని మార్చి నెలలో షష్ఠగ్రహ కూటమి సందర్భంలో ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఆ తర్వాతి కాలంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కాస్త కొన్ని సమయాల్లో వీరు చేసేటువంటి పనులలో జాప్యం చేకూరేటువంటి అవకాశం ఉంది. అయితే గురుగ్రహం యొక్క సహాయం వలన ఎప్పటికప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ఏదైనా జరగబోతుంటే ముందే తెలుస్తుంది. ఏవైనా తొందరపడి ఒక పని చేస్తే దాన్ని సవరించడం చాలా తొందరగా సవరించే అవకాశం కూడా ఉంది. 6, 12వ స్థానాల్లో గ్రహ సంచారం చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రథమార్థము, ద్వితీయార్థము ఏ రాశి వారికి కూడా లేనిది ఒక్క రాశి వారికి ఏంటో తెలుసా అమ్మా? సాధారణంగా ఎవరికైనా 2 నుంచి 3 నెలలు ఇబ్బంది ఉంటుంది 12 నెలల్లో. వీరికి కేవలం 2 నెలలు ప్రథమార్థంలో, అంటే వీరికి ఏప్రిల్ నుంచి 6 నెలల్లో ఒక నెల, తర్వాతి 6 నెలల్లో 1 నెల మాత్రమే ఇబ్బంది. ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు సంబంధించి తులారాశి వారికి శనిగ్రహ ప్రభావం వలన ప్రథమార్థంలో నేను చెప్పిన 1 నెల కాస్త ఇబ్బంది పరంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా కెరీర్ పరంగా విజయం సాధిస్తారు, పోటీ రంగాల్లో విజయం సాధిస్తారు. గురుగ్రహ ప్రభావం వలన 6 నెలలలో విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విపరీతమైనటువంటి నరదృష్టి ప్రభావం వీరి యందు ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు కూడా కరుంగలి మాల లాంటివి ధరించడం చాలా మంచిది. మేమైతే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసి వాళ్ళ గోత్రనామాలు తీసుకొని మరి వారికి కరుంగలి మాల అందించడం చేస్తున్నాము. అలాగే ఏవైనా సరే పెట్టుబడులు పెట్టే విషయంలో పార్ట్నర్షిప్లో పెట్టుబడులు పెట్టొద్దు. దీర్ఘకాలికంగా లాభాలు ఆర్థికంగా రావాలి అంటే స్వతహాగా చేసుకోవడం మంచిది. అయితే కుటుంబానికి సంబంధించిన విషయానికి వస్తే శనిగ్రహ ప్రభావం వలన ప్రేమ, వివాహము, కుటుంబంలో ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా సానుకూలంగా ఉంటారు. గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో, గురుగ్రహం యొక్క స్థానం ఏదైతే ఉందో దాని వలన ఆయన యొక్క అనుగ్రహంతో మంచి మంచి వ్యక్తులతో కనెక్ట్ అవ్వడము, వాళ్ళ బంధువర్గంలోనే మంచి పేరు ప్రతిష్ఠున్న వారితో పరిచయాలు ఏర్పడము, వీరు మనకు బంధువులు అన్న సంగతి తెలవకుండా తర్వాతకు తెలుసుకోవడం, మాట్లాడడం, వారితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ నూతన సంవత్సరంలో
గురుగ్రహం యొక్క ప్రభావం వలన వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి మార్చి తర్వాతి కాలంలో ఉన్నటువంటి మే వరకు కూడా చూసుకున్నట్టయితే శని 7వ స్థానంలో సంచరించడము, భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్యలు, ఆడవాళ్ళైతే భర్తకి, మగవాళ్ళైతే భార్య యొక్క ఆరోగ్య సమస్యలు వీరిని కాస్త వేధించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహుగ్రహం 5వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. పిల్లల నుంచి కొన్ని వినకూడనటువంటి కొన్ని పొరపాట్లు చేసినట్టుగా మనం వింటాం. వారి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అలాగే పిల్లలకు సంబంధించి మనం ఏవైతే ప్లాన్స్ వేస్తూ ఉన్నారో కెరీర్ పరంగా చాలా సుగమం అవుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఏడాది మధ్య ప్రాంతంలో శుభవార్త వింటారు. ఒక్కసారి ప్రెగ్నెన్సీ అందితే మాత్రం ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్కని రిబ్బన్ లాగా తీసుకొని మధ్యలో గళ్ళ ఉప్పు వేసి ముడిలా కట్టి ఎడమ కాలుకు భర్తతో కట్టించుకోవాలి. ఆ ఉప్పు కరిగినప్పుడల్లా మామూలుగా ఉప్పు వేసి మళ్ళీ కట్టేసుకోవచ్చు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసి పక్కకు పెట్టండి. దానివల్ల గర్భం అందిన వారికి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఈ ఏడాదిలో తులారాశి వారికి సంబంధించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మొదటి 6 నెలల్లో శనిగ్రహ ప్రభావం వలన చిన్న ఆరోగ్య సమస్యలు, ఐసైట్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించి ఇబ్బందులు పడడం లాంటివి జరగవచ్చు. 9వ స్థానంలో సంచారం చేసేటువంటి సమయంలో ఈ గ్రహానికి ఈ రాశి వారికి సంబంధించి వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగును. అలాగే వీరికి సంబంధించిన సమస్యలు దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. సమస్య వస్తే దగ్గరగా వెళ్ళి దాన్ని సానుకూలంగా పరిష్కరించాలి తప్ప పారిపోయి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. తులారాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి ధ్యానం చేయడం మంచిది. స్వామివారి దర్శనం చేయడం మంచిది. స్వాతి నక్షత్ర జాతకులు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క నక్షత్రం కాబట్టి ప్రతీ నెల స్వాతి నక్షత్రం నాడు విశేషమైనటువంటి ధ్యానము, లక్ష్మీ నరసింహస్వామి మంత్రపఠనము చాలా చాలా శక్తినిస్తుంది. అలాగే విద్యార్థులు, ఉద్యోగస్తులు వీరు ఈ సంవత్సరం మొత్తంలో వచ్చినటువంటి శని త్రయోదశి నాడు ఒకనాడు తైలాభిషేకం, ఒకనాడు తిలాభిషేకం, ఒకరోజు తైల అభిషేకము, హోమము ఇలాంటివి చేయడం వలన శని వీరికి దశ నడిచేటువంటి క్రమంలో శని దశాకాలం నడిచే అవకాశం మధ్య వయస్కులకు ఉంది. అలాగే కొంచెం చదువుకునేటువంటి వాళ్ళకి కానీ టీనేజర్స్కి కానీ గురుగ్రహం ఉంది కాబట్టి గురుగ్రహ సంచారం ఉన్నటువంటి వాళ్ళు, గురు దశ నడుస్తున్నటువంటి వాళ్ళు కనకపుషరాగా ఉంగరం పెట్టుకోవడం మంచిది. శని దశాకాలం నడుస్తున్నప్పుడు శని ఉచ్చంలో ఉంటే జాతకరీత్యా వారు ఇంద్రనీలమణి లేకుంటే నీలమణి పెట్టుకోవడం మంచిది. ఇవన్నీ కూడా గోచరరీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా జాతకం గురించి కావాలి అంటే వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తి డీటెయిల్డ్గా జాతకం వారికి అందించి వారితో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. యోగకరణం కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తే, ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురుగారు, తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.